Gurubhyo Namaha. Okay, now today new chapter. The chapter name is Sets, Relations and Functions. Okay, the chapter name is Sets, Relations and Functions. This is very most important chapter to the base of the all branches or trigonometry, calculus, geometry, etc. అన్ని బ్రాంచ్లకి కూడా ఈ ఫంక్షన్స్ అనే చాప్టర్ ఏంటంటే కనుక చాలా బేస్ మాట. చాలామందికి ఈ ఫంక్షన్స్లో ఫండమెంటల్స్ లేకపోవడం వల్ల ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, వాళ్ళ యొక్క కోర్ సబ్జెక్టులో నాలెడ్జ్ తక్కువ ఉండగల కారణం కూడా ఇదే. అసలు డొమైన్ అంటే ఏంటి, కోడొమైన్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, ఇలాంటి చిన్న చిన్న ఫండమెంటల్స్ తెలియకపోవడం వల్ల మెయిన్ ప్రాబ్లం అంటే ఇదంతా కూడా. సో దీంట్లో ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ సెట్స్, అసలు వాట్ ఈజ్ మెంట్ బై సెట్, types of sets, what is relation, how many types of relations, okay, what is meant by function, how many types of functions, these are the very most important definitions. Entire this chapter almost all definitions, ఇందులో అన్నీ కూడా మ్యాక్సిమం 80% వరకు కూడా మనకి డెఫినేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా మీరు వింటే కనుక ఆ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా మనం చేయగలమాట. అందుకని స్టార్టింగ్ నుంచి కూడా సెట్ అంటే ఏంటి చెప్పుకుని ఫంక్షన్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వరకు లాస్ట్ వరకు కూడా ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనం ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా చేయొచ్చమాట. ఇన్ దిస్ చాప్టర్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ కాదు, ఈ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా బేసిక్స్ మటివి అన్ని చాప్టర్కి కూడా, అది ఫిజిక్స్ అవనివ్వండి, లేకపోతే ఇంకో కోర్ సబ్జెక్ట్స్ అవనివ్వండి, మ్యాథమెటిక్స్ అవనివ్వండి, ఏమైనా సరే దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ టెక్నాలజీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈ ఫంక్షన్స్, సెట్స్, రిలేషన్స్ ఇవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. ఎందువల్లంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కింద వాడు ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు వాడికి ఎక్కువగా ఫంక్షన్స్ మీద, రిలేషన్స్ మీద, సెట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే కనుక డేటాబేస్ని మ్యానిపులేట్ చేయడం కూడా చాలా బాగుంటుంది. వాటి మీద మంచి ప్రోగ్రామింగ్స్ అవి కూడా రాయొచ్చు అన్నమాట. అలాగే మిగతా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా మెయిన్ ఫంక్షన్స్ మీద, రిలేషన్స్ మీద, సెట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో టుడే చాప్టర్ నేమ్ ఈజ్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే, జనరల్గా ఫంక్షన్స్కి వెయిటేజ్ తక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ చాప్టర్ని చిన్నగా చూస్తాం మనం. అంటే దీన్ని పెద్దగా పట్టించుకోం. ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ ఎగ్జామినేషన్ వైజ్గా ప్రిపేర్ అయ్యి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ ఫంక్షన్ చాప్టర్ అంటే సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, ఈ చాప్టర్ అంతా కూడా మొత్తం అన్ని బ్రాంచ్లకి కూడా బేస్ కింద ఉంటుంది అన్నమాట ఇది. అందుకని వెయిటేజ్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని చూడకూడదు. అందుకని ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి డెఫినేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ డెఫినేషన్ నేను డిస్ప్లే చేస్తాను, తర్వాత మీరు దాన్ని నోట్స్లో రాసుకుందరు కానీ విత్ ఎగ్జాంపుల్తో సహా. ఓకే, చాలామందికి కూడా ఫంక్షన్కి, ఎలిమెంట్కి కూడా తేడా తెలియట్లేదు. ఆర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అవనండి, డిగ్రీ కంప్లీట్ అవనండి. ఓకే, ఒక ఫంక్షన్కి, ఎలిమెంట్కి డిఫరెన్స్ చెప్పలేకపోతున్నారు. సో మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదని ఉద్దేశంతో ప్రతి డెఫినేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్ తోటి. ఫస్ట్, వాట్ ఈజ్ మెంట్ బై సెట్? సెట్ మీన్స్ ఏ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్. సో వెల్ డిఫైన్డ్ అండర్లైన్ చేయాలి మీరు. వెల్ డిఫైన్డ్ అంటే కనుక చక్కగా నిర్వచింపబడినటువంటి ఆబ్జెక్ట్స్ని మాత్రమే మనం సెట్ అనాలి. అంటే ఎలా పడితే అలా డిఫైన్ చేస్తే కనుక దట్ ఈస్ నాట్ ఏ సెట్. చాలామంది సెట్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ సెట్ అంటారు. అది 100% రాంగ్. గ్రూప్ అనే పదం ఉపయోగించకూడదు. అది గ్రూప్ థియరీలో దానికి ఒక పవర్ఫుల్ డెఫినేషన్ ఉంది. సో ద వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ ఆల్ ఓవెల్స్. మనకి 26 ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి. ఓకే, అందులో AEIOU ఇది ఒక సెట్. ఇది సెట్ అంటే ఓవెల్స్ని మనం డిఫైన్ చేసుకున్నాం. ఓవెల్స్, కాన్సనెంట్స్. ఓవెల్స్ ఒక సెట్. సెట్ ఆఫ్ ఆల్ ఓవెల్స్, సెట్ ఆఫ్ ఆల్ కాన్సనెంట్స్, దట్ ఈస్ కాల్డ్ సెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ది డెఫినేషన్ ఆఫ్ సెట్. రైట్ డౌన్. సెట్ మీన్స్ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, కలెక్షన్ ఆఫ్ ఆల్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈజ్ ఏ సెట్. సెట్ మీన్స్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. వొవెల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వెల్ డిఫైన్డ్, AEIOU. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఎ సెట్. సో 1, 3, 5, 7 దీస్ ఆర్ వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్ కానటువంటి దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. కలెక్షన్ ఆఫ్ ఆల్ గుడ్ టీచర్స్ ఇన్ యువర్ స్కూల్ ఈజ్ నాట్ ఏ సెట్. ఒక స్కూల్లో అందరూ కూడా గుడ్ టీచర్సే,
ఇట్స్ నాట్ ఏ సెట్, బికాజ్ అందరూ గుడ్ టీచర్స్ ఉండరు. కొంతమంది చాలా బాగా చెప్తారు. ఇప్పుడు ఒక క్లాసులో ఒక స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుంటే కొంతమంది టీచర్స్ నచ్చుతారు, కొంతమంది టీచర్స్ నచ్చరు. కొంతమందికి బ్యాడ్ టీచర్స్ కింద కనపడతారు, కొంతమందికి గుడ్ టీచర్స్ కింద కనపడతారు. కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ కాదు ఇది. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ ఆల్ గుడ్ టీచర్స్ ఇన్ యువర్ స్కూల్ ఈజ్ నాట్ ఏ సెట్. నెక్స్ట్ చూడండి, కలెక్షన్ ఆఫ్ మోస్ట్ టాలెంటెడ్ క్రికెట్ ప్లేయర్స్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఏ సెట్. మొత్తం ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే కనుక మోస్ట్ టాలెంటెడ్ క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు, ఇది వెల్ డిఫైన్డ్. అదే సపోజ్ ఒక ఇండియాకి తీసుకున్నాం అనుకోండి, అందరూ మోస్ట్ టాలెంటెడ్ ఉంటారు కదా, ఆ వెల్ డిఫైన్డ్ అంటే మీనింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ సెట్. సెట్ మీన్స్ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సెట్స్కి ఇలాగా మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తే కనుక న్యాచురల్ నెంబర్స్, ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్, the set of all rational numbers, the set of all real numbers, the set of all prime numbers, the set of all integers, the set of all even integers, the set of all odd integers. ఇవన్నీ కూడా సెట్స్ అన్నమాట. వీటి సెట్స్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తాం అనేది మనం లోయర్ క్లాస్లో 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్లో మనం నేర్చుకుంటాం. ఎన్ అని న్యాచురల్ నెంబర్ సెట్ని ఎన్ తోటి ఇండికేట్ చేస్తాం, ఇలా సెట్స్ని క్యాపిటల్ లెటర్స్ తోటి ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఓకే, అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్ తోటి ఇండికేట్ చేస్తాం. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సెట్. ఓకే, సెట్స్ని మనం క్యాపిటల్ లెటర్స్లో ఇండికేట్ చేస్తామట. ఆ సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్స్లో ఇండికేట్ చేస్తామని చెప్పుకున్నాం. అంటే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు. ఎలిమెంట్స్ అన్నీ స్మాల్ లెటర్స్లో ఉంటాయి. ఆ యొక్క సెట్ని క్యాపిటల్ లెటర్స్ తోటి. అయితే ఇక్కడ మనం సెట్ ఫార్మేషన్ అనమాట. అంటే సెట్స్ని 3 విధంగా ఫార్మేట్ చేయొచ్చు. ఫస్ట్ ఫామ్ ఏంటంటే కనుక సెట్ని ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో రాయటం అన్నమాట. అంటే దట్ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ ఓవెల్స్, ఇది ఫస్ట్ ఫార్మేషన్. నెక్స్ట్ సెకండ్ని ఇంకో విధంగా ఎలా ఇండికేట్ చేస్తామంటే బిల్డర్ ఫామ్. అంటే ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్స్ ఆర్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్స్ ఆర్ ఎక్స్ ఆర్ ఓవెల్స్, ఇది సెకండ్ ఫామ్ అన్నమాట. థర్డ్ ఫామ్ రోస్టర్ ఫామ్. అంటే కంప్లీట్గా రాయటం అన్నమాట. అంటే న్యూమరికల్గా ఉండొచ్చు, లెటర్స్ అవ్వచ్చు. సెట్ ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ ఆల్ ఏఈ ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు, ఇలాగ 3 ఫామ్స్లో మనం ఫామ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ రైట్ డౌన్ 3 టైప్స్ అన్నమాట. అంటే ఏంటివి? ఫార్మేషన్ ఆఫ్ సెట్స్ అన్నమాట. అంటే సెట్స్ని మనం ఏ విధంగా ఫార్మేట్ చేస్తాం అనేది డెఫినేషన్స్ రైట్ డౌన్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ డిస్క్రిప్టివ్ ఫామ్. అంటే మనం ఏం చేస్తామంటే నీకు ఇక్కడ రిటర్న్గా ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో రాస్తామన్నమాట. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్, ఇలా 3 టైప్స్లో మెన్షన్ చేస్తామన్నమాట సెట్ని. చూడండి, ద సెట్ ఆఫ్ ఆల్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, దిస్ ఈజ్ ఫామ్ 1. సెట్ని కూడా ఇలాగ మనం రిటర్న్గా లాంగ్వేజ్ ఫార్మేషన్లో రాస్తామన్నమాట. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి? మొత్తం కంప్లీట్గా అన్ని రాయం, ఒక ఎలిమెంట్ని మెన్షన్ చేసి ఆ ఎలిమెంట్ యొక్క మీనింగ్ ఏంటో చెప్తామన్నమాట. దట్ మీన్స్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వొవెల్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, దీన్నే మనం ఏమంటామంటే కనుక సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? రోస్టర్ ఫామ్. దట్ మీన్స్ సెట్ ఆఫ్ ఆల్ ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు. ఓకే, ఇలా 3 టైప్స్లో మనం ఫార్మేషన్ చేస్తామన్నమాట సెట్ని. డిస్క్రిప్టివ్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్. మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ద సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. అదే బిల్డర్ ఫామ్లో మనం ఎలా చేస్తాం? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అండ్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. ఓకే, అదే రోస్టర్ ఫామ్లో అయితే కనుక అవన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తామన్నమాట. అంటే 15 లోపు ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేస్తామన్నమాట సెట్లో. ఇది రోస్టర్ ఫామ్ అన్నమాట. ఇలాగా ఒక సెట్ని మనం 3 ఫార్మేషన్స్లో మనం చూపిస్తాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సెట్ ఫార్మేషన్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ టైప్స్ ఆఫ్ సెట్స్. అసలు మ్యాక్సిమం మన సిలబస్ వరకు కూడా మ్యాక్సిమం 10 టైప్స్ ఆఫ్ సెట్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ సెట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలి. సింపుల్గా ఉంటే విత్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుంటే కానీ చక్కగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవాలి. టైప్స్ ఆఫ్ సెట్స్ మ్యాక్సిమం మీకు ఒక 10 సెట్స్ గురించి చెప్తాను. అవి ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. మ్యాక్సిమం ఒక 10 వరకు మనం నేర్చుకుంటే సరిపోతుంది. రైట్ డౌన్ టైప్స్ ఆఫ్ సెట్స్. ఆ 10 కూడా వరుసనే రాయండి. ఆ తర్వాత 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాను దానికి. ఓకే, రైట్ డౌన్. ఫైనైట్ సెట్, సెకండ్ వన్ ఇన్ఫైనైట్ సెట్, థర్డ్ వన్ సింగిల్టన్ సెట్, ఫోర్త్ వన్ ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్, ఫిఫ్త్ వన్ ఈక్వల్ సెట్ ఆర్ ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్, సిక్స్త్ వన్ ఈక్వలెంట్ సెట్స్, సెవెంత్ వన్ సబ్సెట్, ఎయిత్ వన్ ప్రాపర్ సబ్సెట్, నైన్త్ వన్ పవర్ సెట్,
10th వన్ యూనివర్సల్ సెట్. ఓకే, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ సెట్స్ అన్నమాట. ఈ సెట్స్ అన్నీ కూడా ఒక్కొక్క డెఫినేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత డెఫినేషన్స్ అన్నీ కూడా వన్ బై వన్ మీరు రాసుకుందరు కానీ. ఓకే, మరి ఇన్ఫైనైట్ సెట్ డెఫినేషన్ ఇవన్నిటికి 10 కూడా డెఫినేషన్స్ రాసుకోవాలి. ఆ డెఫినేషన్స్ రాసుకుని ముందు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనైట్ సెట్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ఫైనైట్ సెట్? A set having the finite number of elements, for example A is equal to set of all 1 2 3 is a finite set because this set having the finite number 3 elements ఉన్నాయి ఇందులో. finite elements ఉంటే దాన్ని finite set అంటాం. నెక్స్ట్, what is infinite set? A set having infinite elements, that means A is equal to set of all 1 2 3 go on like this, that means the set of all natural numbers ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్ ఉంటాయి అన్నమాట. అందుకని దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాం. నెక్స్ట్, సింగిల్టన్ సెట్, జస్ట్ ఓన్లీ ఒక ఎలిమెంటే ఉంటుంది, దట్ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ సెట్ హ్యావింగ్ ఓన్లీ 1 ఎలిమెంట్, దట్ సెట్ ఈజ్ కాల్డ్ సింగిల్టన్ సెట్. ఓకే, ఇవి ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్, సింగిల్టన్ సెట్. ఎంప్టీ సెట్, ఆ సెట్లో ఎలిమెంట్స్ ఉండవు, దట్ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఖాళీగా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఎంప్టీ సెట్. దిస్ ఈజ్ ఆల్సో ఏ సెట్. దీన్ని కూడా మనం ఏమీ లేకపోవడం కూడా ఒక సెట్ కింద తీసుకుంటామన్నమాట. అయితే జనరల్గా దీన్ని మనం ఇలా ఇండికేట్ చేస్తామంటే దీన్ని పై అనే దాంతో ఇండికేట్ చేస్తామన్నమాట. సెట్లో ఏమీ లేకపోతే కనుక ఎంప్టీ సెట్, ఒక ఎలిమెంటే ఉంటే సింగిల్టన్ సెట్, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఇన్ఫైనైట్ సెట్. ఓకే, దట్ ఈక్వల్, ఈ డెఫినేషన్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎంప్టీ సెట్. ఈక్వల్ సెట్స్ అంటే ఈక్వల్ సెట్స్, ఈక్వాలెంట్ సెట్స్ రెండు చాలా వేరియేషన్ చాలా అర్థం చేసుకోవాలి. రెండు ఒకటి కాదు. ఈక్వల్ సెట్స్ అంటే సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఏలో బీలో కూడా ఎలిమెంట్స్ సేమ్గా ఉన్నాయి, అప్పుడు వాటిని మనం ఈక్వల్ సెట్స్ అంటామన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ ఈక్వాలెంట్ సెట్స్? ఈక్వాలెంట్ సెట్స్ అంటే ఏలోను బీలోను నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈక్వల్గా ఉండాలన్నమాట. అంటే ఇందులో త్రీ ఉన్నాయనుకోండి, ఇందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఇందులో కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి రెండు కూడా ఈక్వాలెంట్ సెట్స్ అవుతాయి, ఈక్వల్ సెట్స్ అవుతాయి. అయితే ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్వాలెంట్ సెట్ అంటాం. ఓకే, సేమ్గా ఉంటే కనుక, ఆబ్జెక్ట్స్ సేమ్గా ఉంటే కనుక ఈక్వల్ సెట్స్ అంటమాట. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్ సెట్స్ అండ్ ఈక్వలెంట్ సెట్స్. నెక్స్ట్, what is subset? Subset means suppose A is equal to 1 2 3, suppose B is equal to set of all 1 comma 2, all elements of B lies in A. అంటే బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయనుకోండి, అప్పుడు బీని మనం ఏమంటామంటే కనుక సబ్సెట్ అంటాం. దీన్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే కనుక బి సబ్సెట్ ఆఫ్ ఏ. అది సబ్సెట్. ఇవన్నీ కూడా డెఫినేషన్స్ మనం లోయర్ క్లాస్లో నేర్చుకున్నాయి, 8th 9th 10th క్లాస్లో. ఒకసారి రివ్యూ చేసుకోవడమే మనం ఒకసారి, అంతే తప్ప దీన్ని మళ్ళీ కొత్తగా చెప్పుకుంటా ఏమి ఉండదన్నమాట. ఓకే, దిస్ ఈజ్ సబ్సెట్. అంటే బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉంటే కనుక అప్పుడు బీని ఏకి సబ్సెట్ అంటన్నమాట. ఓకే, నెక్స్ట్, ప్రాపర్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటి మనం చెప్పుకునేది? ప్రాపర్ సబ్సెట్. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ ఆల్, అంటే 1 or 2 తప్పించి, అంటే దట్ మీన్స్ 1 2 3 4 ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి, ఒక్కటి తప్పించి. అలాగే ఇంచుమించు అన్ని ఎలిమెంట్స్ దగ్గరగా ఉండే విధంగా ఉంటే కనుక దాన్ని ప్రాపర్ సబ్సెట్ అంటమాట. అంటే ఈ మెయిన్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ సబ్సెట్లో ఉంటాయన్నమాట, మ్యాక్సిమం ఒక 90% వరకు ఉంటాయన్నమాట. అలా ఉంటే కనుక దట్ బీ ఈజ్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్. Okay, this is proper subset. Next, what is power set? Okay, power set means that is power set. What is meaning of the power set? Power set, and suppose A is equal to A comma B. The power set is denoted by P. That means P of A. P of A means the power of A. అంటే ఏకి మొత్తం ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో అన్ని సబ్సెట్స్ రాయటాన్ని మనం ఏమంటామంటే కనుక పవర్ సెట్ అంటన్నమాట. పవర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి. దీని పవర్ ఎంత అంటే కనుక దట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎంప్టీ సెట్, సింగిల్టన్ ఏ, సింగిల్టన్ బి, సెట్ ఆఫ్ ఆల్ ఏ కామా బి, దిస్ ఏ పవర్ సెట్. అంటే దీనికి ఉన్నటువంటి మొత్తం అన్ని సెట్స్ కూడా, అంటే ఎంప్టీ సెట్తో కలిపి ఇలా మొత్తం అన్ని సబ్సెట్స్ని తయారు చేయడాన్ని మనం పవర్ సెట్ అంటన్నమాట. ఓకే, దీని లెంత్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం ఫాలో అయితే కనుక మనకి
పవర్ యొక్క ఒక సబ్సెట్ ఇచ్చినప్పుడు ఆ సబ్సెట్కి పవర్ ఎంత ఉంటుందో కూడా చెప్పచ్చు అన్నమాట. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని పవర్ ఎంత అంటే కనుక 2n. అంటే 2n మీన్స్ 2 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 4. అంటే మొత్తం 4 సబ్సెట్స్ ఉంటాయన్నమాట మొత్తం టోటల్గానే. అంటే పవర్ సెట్ అది. పవర్ సెట్ వల్ల మనకి యూజ్ ఏంటంటే కనుక అందులో ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ పవర్ సెట్. లాస్ట్గా మనం చెప్పుకునేది ఏంటంటే యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే మనకి నేచర్లో ప్రకృతిలో యూనివర్సల్ సెట్ ఏమవుతుంది? ఎర్త్ ప్లానెట్ ఈజ్ ఏ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్నే ఒక యూనివర్సల్ సెట్ కింద తీసుకోవచ్చు అన్నమాట. ఆ ఎర్త్ కూడా ఒక సెట్టే. ఆ ఎర్త్లో మనకి చాలా సబ్సెట్స్ ఉంటాయన్నమాట. అంటే మొత్తం టోటల్ ఇంకా అన్ని సబ్సెట్స్ కలిపి ఇంక బిగ్ సెట్ అన్నమాట. దాన్ని మించిన సెట్ ఉండదు. ఇంకా దాన్ని క్యాపిటల్ యూ తోటి ఇండికేట్ చేస్తాం. టోటల్గా మన యూనివర్స్ని కూడా తీసేసుకోవచ్చు. దీని అందుకని యూనివర్సల్ సెట్ అన్నాం. అంతవరకు మన యూనివర్స్ వరకు మనం చూడలేం కాబట్టి ఎర్త్ని చూడగలం కాబట్టి ఎర్త్ ఒక సెట్ అన్నమాట. అది ఒక యూనివర్స్ సెట్ తీసుకుంటే కనుక అందులో మనకి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి? ద సెట్ ఆఫ్ ఆల్ హ్యూమన్స్, ఇది సబ్సెట్ ఆఫ్ యూ. ద సెట్ ఆఫ్ ఆల్ డాగ్స్, ద సెట్ ఆఫ్ ఆల్ బర్డ్స్. ఇలా మొత్తం మనకి యానిమల్స్ చూసుకుంటేనే 84 lakhs టైప్స్ ఆఫ్ సబ్సెట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ప్లాంట్స్ ఇవన్నీ కూడా సబ్సెట్స్ అన్నమాట. అందుకనే ఈ యూనివర్సల్ సెట్ అంటే కనుక ఇంకా అందులో అన్ని సబ్సెట్స్ ఉంటాయన్నమాట. ఇంకా అందులో అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. అందుకని ఇది అందుకని దీన్ని యూ అనే దాంతో ఇండికేట్ చేస్తారన్నమాట. ఈ 10 కూడా నేను డెఫినేషన్స్ డిస్ప్లే చేస్తాను 1 by 1 నీట్గా చక్కగా విత్ ఎగ్జాంపుల్ తోటి రాసుకోండి. ఓకే, రైట్ డౌన్. ఫైనైట్ సెట్, ఏ సెట్ విత్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ A is equal to set of all dog, cat, fish, frog. This is finite set. Next, infinite set, a set with an unlimited number of elements. For example, x is equal to set of all natural numbers 1, 2, 3, 4, 5 go on like this. This is finite set, infinite set are the definitions of finite and infinite. Singleton set, a set which contains only one element is called singleton or unit set. For example, set A is equal to set of all 2. ఓకే, ఒకే ఒక ఎలిమెంట్ ఉంది అందులో, అది సింగిల్టన్ సెట్. నెక్స్ట్, బిల్డర్ ఫార్ములా రాస్తే కనుక B is equal to set of all x such that 4 less than x less than 6 and x is an integer. అంటే 4కి 6కి మధ్యలో ఉన్నటువంటి ఒక ఇంటీజర్ ఒకటే ఉంటుంది, అదేంటి 5. సో దట్ ఎలిమెంట్ ఈజ్ ఇంటీజర్ అన్నాం. ఇక్కడ ఇంటీజర్ అనలేదనుకోండి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి మళ్ళీ. అందుకని ఇంటీజర్ అన్నాం. 4కి 6కి మధ్యలో ఉండే ఒకే ఒక ఇంటీజర్ 5. అంటే B అనేది సింగిల్టన్ సెట్ అవుతుంది. Empty set, any set that contains no elements is called empty set. The empty set is a subset of every set including itself. ఎంప్టీ సెట్ అనేది ప్రతిదానికి కూడా సబ్సెట్ అవుతుంది అనమాట. ఏ సెట్ తీసుకున్నా సరే ప్రతి సెట్కి కూడా ఎంప్టీ సెట్ ఏమవుతుంది? సబ్సెట్. దీన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే కనుక కర్లింగ్ బ్రాకెట్స్లో కానీ పై కానీ ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మంత్ కంటైనింగ్ 32 days. ఏ మంత్లో అయినా సరే మనకు 32 days ఉంటాయా? ఉండవు. కాబట్టి సో ఏ ఈజ్ ఏ ఎంప్టీ సెట్. అంటే మనకి ఇది బిల్డర్ ఫామ్లో చెప్పుకుంటే కనుక ఏ అనేది ఏంటి? ఎంప్టీ సెట్. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 0 ఎలిమెంట్స్. 32 days ఉన్నటువంటి ఏ మంత్ ఉండదు కాబట్టి ఏ అనేది ఏంటంటే కనుక నల్ సెట్. దీన్ని ఒక్కొక్కసారి మనం నల్ సెట్ కూడా చదువుతాం అన్నమాట. నెక్స్ట్, ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ మీన్స్ ఈక్వల్ సెట్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్. సో 2 సెట్స్ తీసుకుంటే కనుక 2 సెట్స్లో కూడా ఒకేలా ఉండాలన్నమాట ఎలిమెంట్స్. అప్పుడు మనం వాటిని ఈక్వల్ సెట్స్ అంటన్నమాట. ఈక్వలెంట్ సెట్స్ అంటే చెప్పాను మీకు, హ్యావ్ ది సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఈక్వలెంట్ సెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ డిఓజి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే బిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, సిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, డిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, డిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీస్ 3 ఆర్ కాల్డ్ ఈక్వలెంట్ సెట్స్. ఓకే, విచ్ క్వశ్చన్ వేసాను నేను ఇక్కడ చూడండి, విచ్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది సెట్స్ ఆర్ ఈక్వల్ బి డి ఈక్వల్. ఎందుకని? సిఏటి, డిలో ఏసిటి ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. అందుకని వీటిని మనం ఈక్వలెంట్ సెట్స్ అంటన్నమాట. ఇక్కడ బి అనేది డి అనేది ఈక్వల్ సెట్స్. ఈక్వలెంట్ సెట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండాలి. ఏలో 3 ఉన్నాయి, బిలో 3 ఉన్నాయి, డిలో 3 ఉన్నాయి. అందుకని ఏబిడి ఏమవుతాయి అంటే కనుక మనకి ఈక్వలెంట్ సెట్స్ అవుతాయి అన్నమాట.
నాట్ ఈక్వల్ సెట్స్ అంటే ఇంక మనకు తెలిసిందే కదా, సి అనేది ఏకి బీకి డీకి కూడా ఈక్వల్గా లేదు, అందుకని నాట్ ఈక్వల్ సెట్స్. మళ్ళీ దాని గురించి నాట్ ఈక్వల్ సెట్స్ డెఫినేషన్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈక్వల్ సెట్స్, ఈక్వాలెంట్ సెట్స్ రెండింటికి కూడా మచ్ మోర్ డిఫరెన్స్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఈక్వాలెంట్ సెట్స్ అంటే కనుక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్ సెట్స్ అంటే కనుక సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఈజ్ సబ్సెట్. The set A is a subset of B if and only if every element of A is also an element of B. Okay, we use the notation A is subset of B to indicate A is subset of the set B. మనం A is subset of B ని ఈ విధంగా ఇండికేట్ చేస్తామట. ఎంటీ సెట్ అనేది ప్రతిదానికి కూడా మనకి సబ్సెట్ అవుతుందని చెప్పుకున్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, A is equal to 1 2 3 4 7, B is equal to 1 2 3 4 7 8. హియర్ ఏ ఈజ్ సెడ్ టు బి ది సబ్సెట్. ఎందువల్లంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉన్నాయి, అందుకని ఏ అనేది బీకి సబ్సెట్ అవుతుంది అనమాట. ఓకే, నేను డయాగ్రామ్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అక్కడ ఏ అనేది 1 2 3 4 7 బీలో ఎలిమెంట్స్, అందుకని బీని కొద్ది పెద్ద సెట్ కింద చూపించాం, ఏని కొంచెం చిన్న సెట్ కింద చూపించాం, అంటే ఒక ఎలిమెంట్ తక్కువగా ఉంది కాబట్టి. సో సబ్సెట్ మీనింగ్ అది. నెక్స్ట్ ఈజ్ ప్రాపర్ సబ్సెట్. ఏ ప్రాపర్ సబ్సెట్ వేర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ వన్ ఆర్ ఎంటైర్లీ కంటైన్డ్ within the other and other set also contains more items. For example, A is equal to 1 2 3 4 is a proper subset of B is equal to 1 2 3 4 5. B అనేది ఒక సెట్, దానికి సబ్సెట్ ఏంటంటే కనుక A. అంటే Bలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ Aలో ఉన్నాయి, అప్పుడు దీన్ని మనం ప్రాపర్ సెట్ అంటమాట. దీన్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే A is subset of B, సబ్సెట్ నోటేషన్ దీనికి కూడా. ఓకే, దిస్ ఈజ్ ప్రాపర్ సబ్సెట్. నెక్స్ట్ ఈజ్ పవర్ సెట్. The power set of a set S denoted by P of S is the set of all subset of S. అంటే మొత్తం ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో అన్ని సబ్సెట్స్ రాయగలగటాన్ని మనం ఏమంటాం, పవర్ సెట్ అంటమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఏబిసి P ఆఫ్ ఏ. ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి ఏకి? నల్ సెట్ ఒకటి, సింగిల్టన్ ఏ, సింగిల్టన్ బి, సింగిల్టన్ సి, సెట్ ఆఫ్ ఆల్ ఏ కామా బి, సెట్ ఆఫ్ ఆల్ బి కామా సి, సెట్ ఆఫ్ ఆల్ ఏ కామా సి, సెట్ ఆఫ్ ఆల్ ఏ కామా బి కామా సి. ఇంక దీనికి మించినటువంటి సబ్సెట్స్ ఉండవు. ఇలా మొత్తం అన్ని సబ్సెట్స్ని రాసే సెట్ని ఏమంటామంటే కనుక మొత్తం ఈ అన్ని సబ్సెట్స్ కలిపి ఒక సెట్ కింద రాస్తే దట్ ఈస్ కాల్డ్ పవర్ సెట్. ఓకే, అయితే పవర్ సెట్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలిస్తే ఆ పవర్ సెట్లో ఉన్నటువంటి ఆ పవర్ సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో తెలిసిపోతుంది మనకి. అంటే ఒక ఎస్ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్తే ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో చెప్పచ్చు అన్నమాట. వెర్టికల్ బార్స్ మధ్యన ఎస్ రాస్తే కనుక లెంత్ ఆఫ్ దిస్ సెట్ అని. ఇప్పుడు చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి సపోజ్, అందులో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే కనుక 2 క్యూబ్ అంటే 8 సబ్సెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ పవర్ సెట్ మీనింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ ఆల్ ఏ, పవర్ ఆఫ్ ఏ ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ సింగిల్టన్ 3, పవర్ ఆఫ్ ఏ అంటే ఏకి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయంటే కనుక 2 ఉన్నాయి, పై కామా సింగిల్టన్ 3. అలాగే సెట్ ఏ అనేది అసలు ఏం ఎలిమెంట్స్ లేవు, అప్పుడు దాని పవర్ ఎంత అంటే కనుక నల్ అని చెప్పచ్చు అన్నమాట. నల్ సెట్ అని అంటే 1 0 అని అర్థం. ఓకే, దట్ ఈక్వల్ టు మన ఫార్ములా 2 పవర్ n కదా, 2 పవర్ 0 అంటే 1. ఓకే, దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ పవర్ సెట్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ యూనివర్సల్ సెట్. ఏ యూనివర్సల్ సెట్ ఈజ్ ఎ సెట్ విచ్ కంటైన్స్ ఆల్ ఆబ్జెక్ట్స్ అండర్ కన్సిడరేషన్ ఇంక్లూడింగ్ ఇట్ సెల్ఫ్ and is denoted as an uppercase U. అంటే క్యాపిటల్ లెటర్ U తోటి యూనివర్సల్ సెట్ని మనం ఇండికేట్ చేస్తామట. ఫర్ ఎగ్జాంపుల్, వీ డిఫైన్ U యాజ్ ది సెట్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్ ఆన్ ప్లానెట్ ఎర్త్. ఫర్ ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ ఆల్ డాగ్స్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ U. అలా మొత్తం మనం ఎన్ని అయినా సరే సబ్జెక్ట్ తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ ప్లానెట్ ఎర్త్ అనేది ఒక యూనివర్సల్ సెట్ కింద కన్సిడర్ చేసుకుంటే అందులో సెట్ ఆఫ్ ఆల్ హ్యూమన్స్ తీసుకోవచ్చు, అదొక సబ్సెట్. సెట్ ఆఫ్ ఆల్ డాగ్స్ తీసుకోవచ్చు, అదొక సబ్సెట్. దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యూనివర్సల్ సెట్. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్. అసలు ఒక సెట్కి కాంప్లిమెంట్ అంటే ఏంటి? కాంప్లిమెంట్ అంటే జస్ట్ ఆ సెట్లో లేనిటువంటి మాట. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ యూనివర్సల్ సెట్. ఓకే, ఇన్ ద యూనివర్సల్ సెట్ దిస్ ఈజ్ ఏ. యూనివర్సల్లో ఉంటూ అంటే యూనివర్సల్ సెట్లో ఉంటూ ఏలో లేకపోతే కనుక దాన్ని కాంప్లిమెంట్ అంటాం. దీన్ని ఏ డాష్ కింద ఇండికేట్ చేస్తామన్నమాట. అంటే ఈ బయట ఉన్నాయన్నీ కూడా ఏ డాష్ మాట. ఓకే, ఏ అంటే ఏ అనేది ఒక సెట్ తీసుకుంటే కనుక ఆ యూనివర్సల్లో ఉంటూ ఏలో లేకుండా ఉంటే కనుక దాన్ని మనం కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్ అంటమాట. అప్పుడు సెట్ ఏ.
Okay, write down the definition of complement of a set. The complement of a set A denoted by A dash is the set of all elements in the universal set that are not in A. Okay, ఇది కాంప్లిమెంట్ సెట్ యొక్క డెఫినేషన్. ఓకే, ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. సెట్స్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది, ఎడిషన్ ఉంటుంది, ప్రొడక్ట్ ఉంటుంది. ఓకే, వీటిని ఎడిషన్కి అయితే కనుక యూనియన్తో ఇండికేట్ చేస్తాం, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అయితే కనుక మైనస్తో ఇండికేట్ చేస్తాం, ప్రొడక్ట్ అయితే కనుక క్రాస్తో ఇండికేట్ చేస్తాం. దాన్ని కార్టీజియన్ ప్రొడక్ట్ అంటామట. అది నెక్స్ట్ కాన్సెప్ట్, అది కూడా వస్తుంది నెక్స్ట్. అది అప్పుడు వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ద డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్, సపోజ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ సెట్స్. Difference means minus, A minus B. Set A minus set B. And that means all those elements in A but not in B. ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉండి బీలో లేకపోతే కనుక దాన్ని ఏ మైనస్ బి తోటి ఇండికేట్ చేస్తాం. అలాగే బీలో ఉండి ఏలో లేకపోతే కనుక దాన్ని బి మైనస్ తోటి ఇండికేట్ చేస్తాం. దిట్ ఈస్ కాల్డ్ ది డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. రైట్ డౌన్ డెఫినేషన్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. లెట్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి సెట్స్. ద డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి denoted by A minus B is the set containing those elements that are in A but not in B. This is called the difference of two sets. Okay, suppose an element X belongs to the difference of A and B. Set builder form lo రాయాలనుకోండి మనం. ఎలా రాయాలంటే కనుక an element X belongs to the difference of A and B if and only if X belongs to A and X does not belongs to B. This tell us that A minus B is equal to set of all X such that X belongs to A and X does not belongs to B. మీకు డయాగ్రామ్లో ఇండికేట్ చేసాను చూడండి. A మైనస్ B ఇలా ఉంటుంది అనమాట. షేడెడ్ రీజన్ అంతా కూడా హ్యావింగ్ ది A, అన్షేడెడ్ రీజన్ అంతా కూడా నాట్ కంటైనింగ్ A, దట్ మీన్స్ B. ఓకే, దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ వెన్ డయాగ్రామ్. మనం ఎక్కువగా డయాగ్రామ్స్ అవి చూస్తూ ఉంటాం, వెన్ డయాగ్రామ్స్ మాట. అంటే సెట్స్ని మనం వెన్ డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేస్తే కనుక వాటి మధ్యన ఉన్నటువంటి లాజిక్స్ కానీ రిలేషన్స్ కానీ చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. ఏదైనా ఒక కాన్సెప్ట్ అండ్ మ్యాథమెటికల్ లాజిక్ని మీరు పిక్టోరియల్ మెథడ్స్ అంటే ఫిజికల్గా చూపించడం ద్వారా మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. అందుకని ఇక్కడ వెన్ డయాగ్రామ్స్లో మీకు ఏం చేస్తారంటే కనుక సెట్స్ని సర్కిల్స్ ఫామ్లో ఇండికేట్ చేస్తారన్నమాట ఇలాగా. ఓకే, ఈ సర్కిల్స్ ఫామ్స్లో ఇండికేట్ చేసి ఇది ఒక సెట్. ఓకే, ఇది ఒక సెట్ బి. వీటి మధ్యన ఉన్నటువంటి లాజిక్స్ కానీ రిలేషన్స్ కానీ కాన్సెప్ట్ కానీ అర్థం చేసుకోవడానికి ఈ వెన్ డయాగ్రామ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అవి ఏంటనేది ఒక 2 పాయింట్స్ మీరు రాసుకుందరు. కానీ ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలో వాటిల్లో వాట్ ఈస్ ది యూజెస్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ అని అడిగారు అనుకోండి, మీరు చెప్పగలిగేలా ఉండాలన్నమాట. ఆ పాయింట్స్ ఏంటనేది రైట్ డౌన్. A Venn diagram is a diagram that shows all possible logical relations between a finite collection of different sets. Okay, second point. These diagrams depict elements as points in the plane and sets as a regions inside closed curves. Third one. A Venn diagram consists of multiple overlapping closed curves, usually circles, each representing a set. So this is the concept of Venn diagram. So in this class, definition of set, types of sets, ఓకే, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో డెఫినిషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్స్. మనం డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఎలాగైతే చెప్పుకున్నామో అలాగే ప్రొడక్ట్ ఆఫ్ సెట్స్ మాట. వాటిని కార్టీజియన్ ప్రొడక్ట్స్ అంటాం. ఆ కార్టీజియన్ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, దాని నుంచి రిలేషన్ డెఫినేషన్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం, వాటి మీద ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్ తోటి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, సో టుడే క్లాస్ ఈజ్ ఓవర్.